అందరికీ నమస్కారం. కొత్తపట్నంలో జరిగినటువంటి బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం కూడా సూపర్ సక్సెస్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. దాదాపుగా 5,000 మంది వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆ కార్యక్రమానికి హాజరవటం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు ప్రధానంగా కూడా బూచేపల్లి వెంకయ్యమ్మ చేసినటువంటి ప్రసంగం హైలైట్గా కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా జూపూడి ప్రభాకర్ గారు, ఇతర వైసీపీ ముఖ్య నాయకులందరూ కూడా మరి ర్యాలీగా కొత్తపట్నం చేరుకొని అక్కడ కొత్తపట్నంలో కూడా వైసీపీ నాయకుల్లో జోష్ నింపే ప్రసంగం చేశారని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మొత్తం ప్రోగ్రామ్కే హైలైట్గా కూడా బూచేపల్లి వెంకయ్యమ్మ గారి మరి జడ్పీ చైర్పర్సన్ హోదాలో ఉన్నారు. ప్రకాశం జిల్లా వైసీపీకి పెద్ద దిక్కుగా కూడా ఆమె ఉంటూ ఆమె చేసినటువంటి ప్రసంగం, ఆమె స్పీచ్లో కూడా ఆద్యాంతం ప్రజలను ఆకట్టుకునే విధంగా చేసిందని కూడా మాట్లాడిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా స్థానిక ఎంపీపీ కొత్తపట్నం మండలంలో లంకపోతు అంజిరెడ్డి వైసీపీకి యాక్టివ్గా ముందుకు సాగుతున్న వేళ మరి కొత్తపట్నంలో జరిగినటువంటి వైసీపీ సభ సూపర్ సక్సెస్ అయింది. లంకపోతు అంజిరెడ్డి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ప్రజలందరినీ కూడా మోటివేట్ చేసి మరి ఆళ్ళ రామకృష్ణ ఆధ్వర్యంలో కూడా మరి 400 బైక్తో మరి ఈత మొక్కల నుంచి కొత్తపట్నానికి ర్యాలీగా రావడం జరిగింది. అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వారందరూ కొత్తపట్నంలో జరిగినటువంటి భారీ బహిరంగ సభకు కూడా గ్రామాల్లో ప్రజలను మోటివేట్ చేసి అక్కడ తీసుకొచ్చి సభ సక్సెస్ చేశారని లంకపోతు అంజిరెడ్డి ఆధ్వర్యంలో జరిగినటువంటి కొత్తపట్నం మండలం బాబు షూరిటీ మోసం గ్యారంటీ సభ హైలైట్గా నిలిచిందని కూడా ఒంగోలు రాజకీయాల్లో చెప్పుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో పొలిటికల్గా యాక్టివ్ అవుతున్నటువంటి అంజిరెడ్డికి ఈ సభ సక్సెస్ అవడంతో రాబోయే రోజుల్లో మరింతగా వైసీపీలో యాక్టివ్ అయ్యేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైసీపీలో ఉన్నప్పటి నుంచి కూడా కొత్తపట్నం మండలంలో జరిగేటువంటి వైసీపీ కార్యక్రమాలకు ఆయన పెద్దపీట వేసేవాళ్ళు, అదేవిధంగా ప్రాధాన్యత ఇచ్చేవారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ లంకపోతు అంజిరెడ్డి అక్కడ కొత్తపట్నం మండలంలో కూడా 3 దశాబ్దాలు 4 దశాబ్దాలుగా కూడా రాజకీయంగా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకొని ప్రస్తుతం ఆయన ఎంపీపీగా కూడా సేవలు అందిస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మరింతగా వైసీపీలో యాక్టివ్ అయ్యేందుకు ఇలాంటి కార్యక్రమాలు సక్సెస్ అయితే ఆయనకంటూ ఒంగోలు వైసీపీలో ఒక గుర్తింపు వస్తుంది. ప్రకాశం వైసీపీలో కూడా లంకపోతు అంజిరెడ్డికి ఒక ప్రముఖమైనటువంటి స్థానం కల్పిస్తారని కూడా ప్రజలందరూ జోరుగా చర్చించుకుంటా ఉన్నారు. భారీగా జన సమీకరణ చేసి అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమాన్ని సూపర్ సక్సెస్ చేయటంలో లంకపోతు అంజిరెడ్డి సైన్యం బాగా కృషి చేసిందని కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలందరూ ప్రశంసల వర్షంతో ముత్తేరని కూడా మనం తెలియజేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో కొత్తపట్నం మండలంలో మళ్ళీ వైసీపీ యాక్టివ్ కావాలి. కొత్తపట్నం మండలం అంటే చుట్టుపక్కల గ్రామాల్లో కూడా మరి దాదాపుగా కొన్ని గ్రామాల్లో కూడా వైసీపీ యాక్టివ్గా ఉన్నప్పటికీ కూడా కొంతమంది అక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తున్నారు అనేది జగమెరిగిన సత్యం. ఇప్పుడున్న పరిస్థితులు వాళ్ళందరికీ అంజిరెడ్డి అండగా ఉండి మళ్ళీ బూస్టప్ చేసి మళ్ళీ అక్కడ కార్యక్రమాలు కనుక జోరుగా నిర్వహించే పని అయితే రాబోయే రోజుల్లో కొత్తపట్నం మండలంలో కూడా మరింత వైసీపీ యాక్టివ్ అవుతుంది. సో ఈ ఎఫెక్ట్ మరి అక్కడ చూపిస్తుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. లంకపోతు అంజిరెడ్డి సూపర్ సక్సెస్గా కూడా ఈ సభ నిర్వహించారని ఒంగోలులో కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటా ఉన్నారు.